గురువుగారు ఉగాది పంచాంగం ప్రకారం కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా. ఓకే. ఆదాయాలు కన్యా రాశి వారికి 8, హ్మ్. వ్యయం 11, ఓకే. రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా చాలా ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. ఓకే. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్ ఎక్కువ జరిగిపోతున్నాయి. హ్మ్. సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన హ్మ్. వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కొట్టుకుంటా ఉంటారు. ఓకే. అయితే వీళ్ళకి 2 జూన్ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం హ్మ్. ఎంటర్ అవ్వగానే హ్మ్. వీళ్ళందరికీ లైన్ క్లియర్. ఓకే. గురుడు లాభంలో ఉంటాడు. కొట్లాటలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాపురాలు బాగా చేసుకుంటారు. హ్మ్. ఆ తర్వాత అడవిలో పడేసినా సరే వీళ్ళంతా కూడా హ్మ్. బ్రహ్మాండంగా వీళ్ళకందరికీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. కాబట్టి ఈ యొక్క రాశి వారికి తిరుగు లేదని చెప్పాలి. హ్మ్. అందుకని మనము గురుగ్రహానికి సంబంధించి ధ్యానం చేద్దాం. మన ఓకే. నవనీతం పాడతాడు. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. తం నమామి బృహస్పతిం. నమామి బృహస్పతిం. ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళకి గురుబలం చాలా అవసరం వీళ్ళకి. ఓకే. అది 2 జూన్ నుంచి వస్తుంది. ఆ తర్వాత 2 జూన్ నుంచి అక్టోబర్ 24వ తేదీ 2026 సంవత్సరం నుంచి ఓకే. జనవరి మనము 1 2027 సంవత్సరం వరకు కూడా వీళ్ళందరూ కూడా ఎవరికి సెక్యూరిటీలు పెట్టకూడదు, షూరిటీలు పెట్టకూడదు. హ్మ్. వ్యయ గురుడు వీళ్ళని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి ఎచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. భార్యాభర్తలు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అటువంటి వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకోకూడదు. ఈ హ్మ్. టైంలో గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టులకు వెళ్ళిపోతారు. ఆల్రెడీ హ్మ్. వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే స్టేట్లలో కాపురాలు, వేరే వేరే ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో కాపురాల టైప్లో ఈ కన్యా రాశి వాళ్ళకి జరుగుతుంది. హ్మ్. డబ్బు బాగా సంపాదిస్తారు. ఓకే. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి ఈ సంవత్సరం. ఓకే. శత్రువులు కూడా బాగా పెరుగుతారు. హ్మ్. పిల్లలకు సంబంధించి వీళ్ళు అనేకమైనటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఫైనాన్షియల్లీ ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్కువ బావుంటుంది. ఓకే. అండ్ ఇంతవరకు కూడా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి హ్మ్. ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి. హ్మ్. విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు చదువులో రాణిస్తారు. హ్మ్. మంచిగా ఇదవుతారు. అయితే అక్టోబర్ నుంచి జనవరి నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకుంది. ఓకే. అలా కనుక లేకపోతే కొంచెం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలుంటాయన్నమాట. హ్మ్. కాబట్టి పొలిటికల్‌గా కెరీర్ అనేటటువంటిది బావుంటుంది. సినిమా రంగం వాళ్ళకి కూడా బావుంటుంది. హ్మ్. చేపల రొయ్యల చెరువులు అన్ని బిజినెస్‌లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. హ్మ్. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, కోల్డ్ స్టోరేజ్ బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది. ఓకే. అలాగే నరఘోష, నరదృష్టి హ్మ్. అనేటటువంటిది వీళ్ళకి తగ్గిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓకే. తర్వాత నిరుద్యోగుల పరిస్థితి కూడా మనకి మెరుగుపడుతుంది. కొత్త కొత్త హ్మ్. కంపెనీల్లో మంచి మంచి ప్యాకేజీల్లో ఉద్యోగాలొస్తాయి. ఓకే. ధనం ఖర్చుంటుంది. ఏవండీ నరఘోష, నరదృష్టి తగిలేసిందని ఎవరైనా చెప్తే వాళ్ళకి బాగు చేయించుకోవడానికి ఓ 1,00,000, 2,00,000 ఎళ్లి ఇచ్చొస్తూ ఉంటారనమాట. ఆ రకంగా ఓకే. పేదవాళ్ళకి, అనాథలకి, ఇవ్వరు. సాధువులకి వాళ్ళకివ్వరు అనాథ హ్మ్. పిల్లలకి. అలాగే విదేశీ ప్రయత్నాలనేటటువంటివి వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. హ్మ్. కన్యా రాశి వాళ్ళు. వీళ్ళు, వాళ్ళు అని లేదు. మొత్తం అన్ని రకాల వ్యాపారాలు, బట్టల హ్మ్. వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, ఆ తర్వాత టీ షాపులు, హ్మ్. రెస్టారెంట్లు, లిక్విడ్స్ బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పైకొస్తారు. యాక్సిడెంట్‌లేమైనా అయ్యే అవకాశం యాక్సిడెంట్‌లు ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. యాక్సిడెంట్‌లు కొంతమందికి వాళ్ళ బర్త్ చార్ట్‌ని బట్టి హ్మ్. వాళ్ళకి అందులో బాలేనటువంటి వాళ్ళకి హ్మ్. యాక్సిడెంట్‌లు అవ్వడానికి అవకాశాలున్నాయి. ఓకే. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా హ్మ్. మనకి గృహయోగాలనేటటువంటివి కూడా హ్మ్. ఉన్నాయన్నమాట. ఓకే. కాబట్టి ఈ యొక్క వైవాహిక జీవితంలో ఎక్కువగా హ్మ్. వీళ్ళకి దాని ప్రభావం అనేటటువంటిది అధికంగా ఉంది. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? పదవులొస్తాయి. హ్మ్. కొత్త కొత్త పదవులు. హ్మ్. బ్లాక్ మనీ బాగా సంపాదిస్తారు. హ్మ్. అలాగే కొత్త కొత్తవన్నీ కూడా బిజినెస్‌ల్లో రాణిస్తారు. హ్మ్. అలాగే కొంతమంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మొన్న చాలామంది చూడు అమ్మాయిల కేసుల్లో అవమానాలు పాలయ్యారు. అలా అవును. కూడా
వీళ్ళ మీద అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే అవకాశం ఉందంటారు గురుగారు? వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికి కూడా శని బాగుండలేదు కాబట్టి ఉమ్. ఆ శనికి సంబంధించి శివుడికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ ధ్యానం చేసుకోవాలి. మన నవనీతం పడతాడు. ఓకే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా సప్తమ శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. ఉమ్. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ వాళ్ళ ఇళ్లలో చేసుకోవడము. అలాగే ఈ దానాలలో విషయంలో లిబరల్గా పేదవాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి వీళ్ళకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.